మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. మహాభారత యుద్ధంలో జరిగిన ఒక ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన ఒక ఘట్టాన్ని మీ ముందుకు తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. కౌరవులు మొత్తం 100 అన్నదమ్ములు చనిపోయారు. పాండవులు విజయం సాధించారు. ఇక అస్త్రాలన్నీ వదిలేసి యుద్ధభూమిని వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు రథంపై ఉన్న అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, నీ చేతిలో ఉన్న ధనుర్బాణాలను తీసుకుని రథంపై నుంచి కిందకి దిగు, నేను తర్వాత దిగుతానని చెప్పాడు. అప్పుడు అర్జునుడు తన మనస్సులో, నేను యోధుణ్ణి, యుద్ధంలో ఎంతో మందిని గెలిచి విజయాన్ని సాధించాను. కృష్ణుడు కేవలం నా రథానికి సారథి మాత్రమే. సారథి రథం నుంచి ముందు కిందికి దిగి అప్పుడు కదా యోధుణ్ణి దిగమని చెప్పాలి. కృష్ణుడికి ఆ మాత్రం మర్యాద కూడా తెలియదా అంటూ విజయ గర్వంతో దిగకుండా అలాగే నిలబడ్డాడు. వెంటనే కృష్ణుడు, అర్జున, చెప్పింది వినపడలేదా? వెంటనే రథం నుంచి కిందికి దిగు, నేను తర్వాత దిగుతాను అని కొంచెం గట్టిగా చెప్పాడు. అది విన్న అర్జునుడు చేసేది లేక రథం నుంచి కిందికి దిగాడు. అర్జునుడు రథం దిగిన తర్వాత కృష్ణుడు, నీ అస్త్రాలను తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడు అని చెప్పాడు. అర్జునుడు చాలా ఆశ్చర్యంగా కృష్ణుడి వైపు చూస్తూనే చేసేది లేక దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. అర్జునుడు ఎప్పుడైతే కొంచెం దూరంగా వెళ్ళి నిలబడ్డాడో కృష్ణుడు ఒక్కసారిగా ఆ రథంపై నుంచి కిందికి దూకాడు. కృష్ణుడు కిందికి దూకిన మరుక్షణంలో రథంలోంచి పెద్ద పెద్ద మంటలు చెలరేగి చూస్తూ ఉండగానే రథం కుప్ప కూలిపోయి బూడిదిగా మారిపోయింది. దాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. తడబడిన గొంతుతో కృష్ణుడి వైపు చూస్తూ, కృష్ణ, అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా రథం కాలి బూడిదైపోయింది? ఖాండవ దహన సమయంలో అగ్నిదేవుడు నాకు బహుమతిగా ఇచ్చిన అతి శక్తివంతమైన రథం ఇది. యుద్ధంలో నాకు ఎన్నో విజయాలను చేకూర్చిపెట్టింది. ఇప్పుడు ఎందుకు ఇలా క్షణంలో కాలి బూడిదైపోయింది అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి కృష్ణుడు అర్జున వైపు చూస్తూ చిరునవ్వుతో, అర్జున, నీ ఒక్కడివే యుద్ధంలో ఎంతో మందిని చంపావు, నీ వల్లే విజయం సాధించగలిగాను అనుకుంటున్నావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ విజయం కారణం కేవలం నీ శక్తి మాత్రమే కాదు. నీ రథంపై ఉన్న జెండాపై ఆంజనేయుడు ఉంటూ నీపై వచ్చే ఎన్నో శక్తివంతమైన బాణాల్ని అదుపు చేశాడు. నేను నీ రథంపై కూర్చొని ఆ బాణాల వల్ల వచ్చే శక్తిని నిర్మూలిస్తూ వాటి శక్తిని నీపై ఇంకా నీ రథంపై పడకుండా ఆపుతూ వచ్చాను. ఇప్పుడు యుద్ధం ముగిసిపోయింది. ఆంజనేయుడు తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని జెండాపై నుంచి వెళ్ళిపోయాడు. నేను నిన్ను ముందు ఎందుకు దిగమన్నానో తెలుసా? నేను రథం దిగిన మరుక్షణమే ఆ బాణాల శక్తి ప్రభావానికి రథం కాలి బూడిదైపోతుందని నాకు తెలుసు. నువ్వు దిగకుండా ఉన్నట్లయితే ఆ రథంతో పాటు నువ్వు కూడా బాణాల శక్తికి మాడి మసి అయిపోయి ఉండేవాడివి. అందుకే నేను నిన్ను ముందు దిగమన్నాను. నువ్వు దిగిన తర్వాత ఎప్పుడైతే నేను ఈ రథం నుంచి కిందికి దూకానో ఆ బాణాల శక్తికి రథం ఒక్కసారిగా కాలి బూడిదైపోయింది. ఈ విజయం కేవలం నీ ఒక్కడి వల్ల మాత్రమే రాలేదు అర్జున. నీ రథం జెండాపై ఉన్న ఎల్లప్పుడూ నీకు రక్షణగా కల్పిస్తున్న హనుమంతుడి సహాయం వల్ల వచ్చింది. అలాగే నీ రథసారథిగా నీపై వస్తున్న ఒక్కొక్క అస్త్రాన్ని శక్తిని తగ్గిస్తూ వాటి ప్రభావాన్ని నీపై పడకుండా చూసుకుంటున్న నా సహాయం వల్లనే నీకు ఈ విజయం సాధ్యమైంది. ఈ విషయం గుర్తుపెట్టుకో అన్నాడు. ఇది తెలిసిన అర్జునుడు సిగ్గుతో తల వంచుకుని కృష్ణుని మనస్ఫూర్తిగా క్షమాపణలు అడిగాడు. కాబట్టి మనం ఏదైనా విజయం సాధిస్తే అది కేవలం మన ఒక్కరి వల్ల మాత్రమే కలిగింది అని గర్వపడితే, అహంకారంగా ప్రవర్తిస్తే ఆ విజయం ఎంతో కాలం నిలవదు. మన విజయానికి తోడ్పడిన అందరినీ గుర్తించి వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడే మనం సాధించిన విజయానికి ఒక విలువ, ఒక గుర్తింపు ఉంటుంది. జై హింద్.